ఆ, జై శ్రీమన్నారాయణ. ఊర్ధ్వపుండ్ర విధానము, ఊర్ధ్వపుండ్ర ప్రాశస్త్యము. ఊర్ధ్వపుండ్రం అంటే ఇలా పెట్టుకునేదాన్ని ఊర్ధ్వపుండ్రము అంటారు. ఇది శ్రీకరమైనది. ఈ ఊర్ధ్వపుండ్రము శుభకరమైనది, శ్రీకరమైనది. ఒకవేళ ఎవరైనా సరే చండాలుడైనా అని చండాలని ఒక పదం వాడారండి. అంటే ఇది కులం కాదు, చెడి కోపే అని. ఎవరైనా సరే భ్రష్టుడు కావచ్చు. బ్రాహ్మణుడైనా వాడు భ్రష్టుడైతే వాడు చండాలుడు అవుతాడు. ఊర్ధ్వపుండ్ర మృధా శుభ్రం, ఊర్ధ్వపుండ్రం మృదా శుభ్రం లలాటే యస్య దృశ్యతే స చండాలోపి శుద్ధాత్మా పూజ్యయేవ న సంశయః. ఇది సత్యవ్రతముని అనేటువంటి ఒక మహర్షి చెప్పాడు అని చెప్తున్నారు. పరాశర మాధవీయం, పరాశర మాధవీయం అనే ఒక గ్రంథం. దేనికైనా మనకి వేదమే ప్రమాణం. వేదాన్ని అనుసరించే వారినే వైదికులు అంటారు. ముఖ్యంగా మీరు హిందువులని చెప్పుకుంటున్నారు, వాళ్ళ వేదం ప్రమాణం అవునో కాదో నాకు తెలియదు. కానీ భారతీయ లేక సనాతన ధర్మ అనే పదాలు వాడుకునేటప్పుడు మనం వైదికులం అని చెప్పుకోవాలి. వైదికులు అంటే వేదాన్ని అనుసరించేవారు అని అర్థం. వేదము కొన్ని ఆచారాల్ని ఇదిగో ఇలా పాటించాలి, ఇలా పాటించాలని చెప్పింది. దానిని మహర్షులు దర్శించి స్మృతుల రూపంగా అందించారు. అలాగ అందించబడినటువంటి స్మృతులలో పరాశర స్మృతి ఒకటి. చాలామంది అంటుంటారు పరాశర స్మృతి కలియుగంలో ప్రమాణమైనటువంటిది, ప్రమాణతమమైనటువంటిది అని అంటారు. చాలా గట్టి ప్రమాణం అని. అటువంటి పరాశర స్మృతికి వ్యాఖ్యాన రూపంగా ఒక గ్రంథాన్ని అనుగ్రహించినటువంటి వారు మాధవాచార్యులు. వారు విద్యారణ్య స్వాముల వారే మాధవాచార్యులు అని కొంతమంది, విద్యారణ్య స్వాముల వారి సోదరుడు ఈ మాధవాచార్యుడు అని కొంతమంది అంటున్నారు. ఏదైనా సరే ఈ మాధవ పరాశరీయం అనే ఈ గ్రంథాన్ని అనుగ్రహించినటువంటి వారు మాత్రం మాధవాచార్యుల వారు. అటువంటి ఈ గ్రంథంలో స్నాన ప్రకరణం తర్వాత ఊర్ధ్వపుండ్ర ప్రకరణం లేక పుండ్ర ప్రకరణం అని కనిపిస్తుంది. పుండ్రము అనగానే ఊర్ధ్వపుండ్రం అనే విషయమే చెప్పారు తప్ప తిరియక్ పుండ్రం గురించి చెప్పలేదు వారు. అంటే శంకర పీఠాల వారు కూడా, అంటే వారు శంకరాచార్య పీఠానికి సంబంధించిన వారే, శంకరాచార్య పీఠం అని చెప్పుకుంటున్నటువంటి పీఠాలు ఇవి. వారు పెట్టారా, శంకరాచార్య వారు పెట్టారా లేదా అని తర్వాత విషయం. మరి అటువంటి పీఠం వారు వేసినటువంటి పుస్తకంలోనే ఊర్ధ్వపుండ్ర ధారణ గురించే ఉన్నది తప్ప తిరియక్ పుండ్ర ధారణ గురించి లేదు, భాస్మతి పుండ్రాల గురించి లేదు. ఆ స్క్రీన్ షాట్ మీకు పెడతాను ఇక్కడ. ఈ పరాశర మాధవీయం అనే గ్రంథంలో మాధవాచార్యుల వారి వ్యాఖ్యానం రాస్తూ బ్రహ్మాండ పురాణంలో ఇలా ఉన్నది. ఊర్ధ్వముగానే పుండ్రధారణ చేసి సాయంకాలం కానీ ఉదయం కానీ ఊర్ధ్వపుండ్రధారణ చేసి తమ నిత్య కార్యక్రమాలు చేయాలి, విధి అన్నట్టు రాశారు. తప్పనిసరిగా అలాగే పెట్టుకోవాలి. ఇది శ్వేత మృత్తికతో పెట్టడం అనేది వైష్ణవం అని అంటారు. తెల్లటి మృత్తిక.